అందరినీ నిలబెట్టించి ఎందుకు ఒక పాట పాడటం జరిగింది అంటే, నిలబడి కూర్చున్నప్పుడు మన దేహము, మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కొని కూర్చోవాలి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అది మన శుభ్రం కోసం వాడేది. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా మన దేహాన్ని, మన ఆలోచనను కూడా సిద్ధము చేసుకుని మనం వినాలి. అప్పుడే ఆ వాక్యము మన అంతరంగంలోకి వెళుతుంది. అప్పుడే ఆ వాక్యం ఉన్నటువంటి శక్తిని మన జీవితాల్లో చూడగలుగుతాం. అందును బట్టి మిమ్మల్ని నిలబెట్టడం జరిగింది. చక్కగా అందరూ కూడా లేచి నిలబడి కీర్తన పాడారు. మనకున్నటువంటి సమయంలో మరికొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. ఇటు సమయాన్ని మీకు నాకు ఇచ్చినటువంటి దేవుని కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వాక్యము బాగా తెలుసు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నేనే మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. అందరూ కూడా హనుమంతు గారిలాగానే వాక్యం ఎరిగిన వారుగా, తెలిసిన వారుగానే అందరూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆయన ఆలస్యమయ్యాడేమో, మీరు ఆయన కంటే ముందు నుంచే వాక్యం వింటూ ఉన్నారు. కనుక ఆ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం దేవునిలో, వాక్యంలో ఎంత ఎదిగామనే దాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని బట్టి ఈరోజు వాక్య భాగము అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనములో నుంచి ఒక మాటను మనం ధ్యానించుకుంటాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలలో, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను అని రాయబడింది. పరిశుద్ధాత్మ చేత దేవుడు పౌలు గారి ద్వారా ఈ పత్రికను రాయించాడు. ఈ పత్రిక ఉద్దేశం ఏమిటి అంటే, సంఘాన్ని గురించి మాట్లాడటం ఒకటి, దేవుని సంఘాన్ని గురించి మాట్లాడటం రెండు, ఇంకా జీవము గల దేవుని సంఘము అనే పదాన్ని వాడాడు ఇక్కడ ఈ వచనంలో. ఏ సంఘం అంట? జీవము గల దేవుని సంఘము అనే పదం వాడబడింది. అంటే ఏంటి జీవము గల దేవుని సంఘము అంటే? ఈ వచనంలో ముందు ఒక పదమును చూసారా? ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అని ఉంది కదా. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే మందిరం అంటే దాని అర్థం సంఘం, అనగా సభ్యులే దేవుని యొక్క మందిరం. ఈ బిల్డింగ్లో మనం కూడుకున్నాం, ఇది దేవుని మందిరం. ఇదే సంఘంగా మనం లక్ష్మీ గారి దగ్గర బయట కూడుకున్నాం, అదేమవుద్ది? అది కూడా దేవుని మందిరమే. ఈ దేవుని మందిరాన్ని గురించి మాట్లాడుతా ఆ దేవుని మందిరము ఎలాంటిదంటే జీవము గల దేవుని మందిరము అనే పదాన్ని వాడాడు. ఏ మందిరం అంట? జీవము గల దేవుని మందిరము లేక సంఘం అనే పదాన్ని బట్టి జీవము అనేటువంటి మాటలో నుంచి 3 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. 3 ప్రాముఖ్యమైనవి. ఈ మూడింటిలోనూ జీవం ఉంటేనే అక్కడ కార్యం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు సడన్గా మా జ్యోతికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్తో బాధపడుతున్న మా జ్యోతి దగ్గరికి వెళ్ళి మా జ్యోతిని టెస్ట్ చేస్తానా? మా జ్యోతికి వచ్చిన ప్రమాదం తప్పించే డాక్టర్ ఎవడున్నాడని దిగుతానా? ఏం చేయాలి? ఫస్ట్ సమస్య ఏమకుంది, ఈమె సమస్యను బాగు చేసే డాక్టర్ ఎవరో అనేది ఆలోచన చేస్తాం. మనకు దగ్గరగా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకని? మనకు ఊళ్ళోకి వచ్చే డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆర్ఎంపీ, ఆయన దగ్గరికి వెళ్ళాం. గుడివాడ వెళ్ళగానే ఒక ఆయన ఉన్నాడు,
కోలా వెంకటేశ్వర గారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏం చేస్తాం? ఇది ఒక సమస్య, దీన్ని తగ్గించగలిగే డాక్టర్ ఎవరు? మన గుడి వాళ్ళలో హార్ట్ అటాక్ వస్తే తగ్గించడానికి బెస్ట్ డాక్టర్ ఎవరు తెలీదా? సుబ్రహ్మణ్య హాస్పిటల్ గారు, సుబ్రహ్మణ్య డాక్టర్ గారు, ఒక డాక్టర్. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అంటే మనకు సమస్య వచ్చినప్పుడు అసలు తగ్గించగలిగే సామర్థ్యం, జ్ఞానం డాక్టర్ పొందాలి. ఇది డాక్టర్ని చెక్ చేస్తాం. ఒకటి, డాక్టర్ని చెక్ చేయాలి. రెండవది, ఆ డాక్టర్ ఏమి మనకు వచ్చిన జబ్బు తనగా తగ్గించడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే దానికి సంబంధించిన మెడిసిన్ రాస్తాడు. మెడిసిన్ విషయంలో కూడా మనమే జాగ్రత్త తీసుకోవాలి. ఏంటది? ఆయన ఒక సీట్ రాసిచ్చాడు, మీరు మందుల షాప్కి వెళ్ళారు, అతనికి ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ తీసుకోగానే మా ఇంజక్షన్ విషయంలో మనం ఏం చేస్తాం? దాని డేట్ చూసుకోవాలి. మనం ఏం చేయాలి అంటే డాక్టర్ని చెక్ చేసుకోవాలి, పర్ఫెక్టా కాదా. రెండు, మెడిసిన్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ రెండు మనం చెక్ చేసిన తర్వాత ఈ మెడిసిన్ ఇవ్వడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చిన డాక్టరు పేషెంట్ని కూడా చెక్ చేస్తాడు. ఏమని తెలుసా? నేను డాక్టర్ చదివాను, మంచిదే, నేను ఇచ్చే మందులు కూడా పనిచేస్తాయి, మంచిదే, ఇంతకీ పేషెంట్ మందులు తీసుకునే స్థితిలో ఉందా? డాక్టర్ మంచోడే, మందులు మంచియే, పేషెంట్ మాత్రం చచ్చిపోయింది, ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే ఇక్కడ మూడు ప్రధానంగా ఉండాలి. మూడింట్లోనూ కూడా చలనం ఉండాలి. డాక్టర్లో ఉండాలి, మెడిసిన్లో ఉండాలి, ఈ యొక్క రోగిలో కూడా ఉండాలి. ఇది బైబిల్ దగ్గర నేర్చుకుంటే జీవం అని అంటాడు. ఒకటి, మీరు నమ్మిన దేవుడు జీవము గలవాడైనా చెక్ చేసుకోండి. రెండు, మీరు కలిగి ఉన్న సంఘము జీవము కలిగిందేనా? రెండు. మూడవది, ఒక విశ్వాసగా నీవు జీవము గల విశ్వాసవేనా? విశ్వాసలో జీవం ఉండాలి, సంఘములో జీవం ఉండాలి, దేవుడు కూడా జీవము గలవాడై ఉండాలి. ఈ మూడింట్లో ఏది కరెక్ట్గా లేకపోయినా అక్కడ కార్యం జరగదు. అందుకే పౌలు గారు పత్రిక రాస్తూ ఏమన్నాడు? దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అని పదం వాడాడు. దేవుడు అనకుండా దేవుడు ఏం పెట్టాడు? ఆయన జీవము గల దేవుడు. అంటే జీవము గల దేవుడు అనే పదం ఇక్కడ వాడబడిందంటే దాని అర్థం, జీవము గల దేవుడు అని వాడాడంటే జీవము లేని దేవుళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్త అని అర్థం. అవునే కదా? జీవము గల దేవుళ్ళు ఉన్నారు కనుక ప్రతి దేవుణ్ణి నువ్వు నమ్మక, నీవు నమ్మిన దేవుడు జీవము గలవాడో కాదో నువ్వు ఆలోచన చేసి పరీక్షించు. జీవము లేనివాడు వలన నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఇలాంటి ఆలోచనలు పాత నిబంధనలో కొంతమంది కలిగి ఉన్నప్పుడు వాళ్ళకు దేవుడు ప్రవక్తల ద్వారా జ్ఞానోదయం కలగజేశాడు. ప్రారంభంలో చెప్పాను, మీకు అందరికీ బాగా వాక్యం తెలిసాడు. అలా ప్రవక్తల ద్వారా జ్ఞానోదయం చేసిన వాళ్ళలో ఒక సందర్భం రిఫరెన్స్ చెప్తాను, చదవద్దు కానీ. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం, రాసుకునే వాళ్ళకి మాత్రమే. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో సందర్భం ఏంటంటే, ఏలియా యెహోవా ప్రవక్తగా పనిచేస్తుంటే అక్కడ కొంతమంది ఇతర జనులు బయలును కూడా దేవుడుగా నమ్ముతున్నారు. వాళ్ళు ఎవరిని? బయలు అనేటువంటి వ్యక్తిని కూడా దేవుడుగా నమ్ముతున్నారు. ఏలియా యెహోవాయే దేవుడు అంటున్నాడు. అక్కడ ఆ రెండు జనాంగాల మధ్య ఒక ప్రశ్న వచ్చింది. యెహోవా దేవుడు గొప్పవాడా, బయలుదేవుడు గొప్పవాడా? యెహోవాయే జీవము గల దేవుడా, బయలే జీవము గల దేవుడా అనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకనగా దేవుడు అంటే జీవము కలిగిన వాడై ఉండాలి. జీవము లేనివాడు మన జీవితానికి ఏం చేయలేడు అని నిర్ధారించి ఏలియా అంటాడు, జీవము గల దేవుడైతే మీరు పిలిస్తే వింటాడు, జీవము గల దేవుడైతే మీరు చేసేది చూస్తాడు, జీవము గల దేవుడైతే మీరు అడిగింది చేస్తాడు. అంటే జీవము కలిగిన దేవుడైతే చూస్తాడు, వింటాడు, చేస్తాడు. జీవము లేనివాడైతే చూడలేడు, వినలేడు, ఏం చేయలేడు. నిజమే, దేవుళ్ళలో కూడా ఇది ప్రధానంగా ఆలోచించాలి సంఘంగా మనం. ఇప్పుడు ఒక మనిషిని మనం చూడండి, ఒక వ్యక్తి చనిపోయి పక్కన పడుకున్నాడు,
మరొక వ్యక్తి ప్రాణంతోనే బ్రతుకున్నాడు. వీళ్ళిద్దరికీ అవయవాలు ఒకే రకంగా ఉంటాయి. బతుకున్న వాడికి కళ్ళు, నోరు, చెవులు ఉంటాయి. చనిపోయిన వాడికి కళ్ళు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు ఉంటాయి. కానీ వీడికి వాడికి తేడా ఏంటి? జీవము లేదు, వాడికి జీవం ఉంది. అనగా వాడు ఏం చేస్తాడు, వీడు ఏం చేయలేడు. జీవము గలవాడు మాట్లాడితే వింటాడు. జీవము గలవాడు మనతో మాట్లాడతాడు. జీవము గలవాడు చూస్తాడు. జీవము గలవాడు లేచి చేతులతో కాళ్ళతో పని చేస్తాడు. వీడు కళ్ళుంటాయి, చూడడు. నోరుంటుంది, మాట్లాడు. చెవులుంటాయి, వినడు. చేతులుంటాయి, ఏం చేయడు. కాళ్ళుంటాయి, ఎక్కడికి రాడు. సేమ్ ఇక్కడ దేవుని దగ్గర కూడా ఇప్పుడు మీ బయలు జీవము గల దేవుడేనా, మా యెహోవా జీవము గల దేవుడేనా పరీక్షించుకుందామని అక్కడ ఏలియా ఒక పరీక్ష పెట్టాడు. చెప్పండి, ఆ పరీక్ష ఏంటి? టెస్ట్ వేసి అక్కడ పరీక్ష పెట్టింది. ఒక పరీక్ష అక్కడ జరిగింది. ఏంటది టెస్ట్ ఏంటి అండి? హనుమంతు గారు చెప్పాడు, 2 ఎద్దులు తీసుకొని ఒకటి అంటే 2 ఎద్దులు తీసుకొని 2 ఎద్దుల్ని ముక్కలుగా నరికి 2 బలిపీటల మీద 2 పండుకోబెట్టి అగ్ని ముట్టించకుండా దేవుణ్ణి పిలవాలి. ఏ దేవుడైతే అక్కడి నుంచి కదిలి దిగి వచ్చి అగ్ని చేత ఈ బలిపీఠం కాలుస్తాడో ఆ దేవుడు అన్నట్టు. ఎంత పిలిచినా ఎంత అరిచినా చేసింది చూడకుండా ఎవరు రాకపోతే వాడు లేనట్టు. కనుక ఇప్పుడు మనం నమ్మిన దేవుడు జీవము గలవాడా జీవము లేనివాడా పరీక్షిద్దామని చెప్పి 2 వైపులా 2 బలిపీఠాలు కట్టి 2 వైపులా 2 పశువులను పెట్టి ఏలి అన్నాడు, మీరు పిలవండి అన్నాడు. వాళ్ళు 450 మంది. అప్పుడు వాళ్ళు, మా దేవుడు జీవము గలవాడు, మేము ఎందుకు పిలిస్తే వినడు, మా దేవుడు చెవులు ఉన్నాయి అన్నాడు. చెవులు ఉన్నాయని వాస్తవమే. మీరు చెప్పినట్టు చేసుకున్నటువంటి ఆ ఆకారానికి చెవులు ఉన్నాయి. చెవులుంటే సరిపోదు కదా, వినాలి కదా, సరే పిలవండి అన్నాడు. వీళ్ళు పిలిచారు. ఎంత పిలిచినా రావట్లేదు. ఇంకా రావట్లేదని చెప్పి దేహాలు వాళ్ళు కత్తులతో చీరుకున్నారు. అయినా ఆ దేవుడు చూడట్లేదు. వచ్చి కార్యం చేయాలని బ్రతిమలాలు కొట్టున్నారు. అయినా ఆ దేవుడు రావట్లేదు. కారణం, జీవము లేదు. జీవం ఉంటే వినేవాడు కదా, జీవం ఉంటే చూసేవాడు కదా, జీవం ఉంటే వచ్చేవాడు కదా, రాలేదండి. అప్పుడు అన్నాడు ఏలియా, మీరు ఇప్పటి వరకు నమ్మింది జీవము లేని దేవుడిని, నేను చెప్పేవాడు జీవము గల దేవుడు. నిరూపించాలి కదా. నేను ప్రార్థన చేస్తాను, ఆయనకు చెవులున్నాయి, వింటాడు. నేను బలిపెట్టే మీద పశువులు పెడుతున్నాను, ఆయనకి కళ్ళున్నాయి, చూస్తాడు. నేను ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తాను, ఆయనకి కాళ్ళు చేతులు ఉన్నాయి, వస్తాడు, కార్యం చేస్తాడని ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశ జగని దిగి వచ్చి ఈ బలి పశువుని అంతటిని కూడా కాల్చేసింది. అంటే అక్కడ ఏలియా ఏం చెప్పాలనుకున్నాడు వాళ్ళకి? దేవుడు అంటే జీవం లేని వాటిని దేవుడిగా మీరు భావించకండి. దేవుడు అంటే జీవం లేని వాటిని దేవుడిగా మీరు భావించండి. దేవుడు అంటే వినేవాడు, దేవుడు అంటే చూసేవాడు, దేవుడు అంటే మాట్లాడేవాడు, దేవుడి దగ్గరకు వచ్చేటువంటి వాడు. అలాంటి దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనే జీవము కలిగినటువంటి యెహోవా అని మాట రాయడు. ఈ విషయం తెలిసిన తర్వాత గ్రంథకర్తలు రాసేటప్పుడు ఏమి రాసేవాళ్ళు తెలుసా? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలోకి మనం వెళితే కీర్తన గ్రంథంలో 42వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1-2 వచనాలలో కీర్తనకారుడు ఆయన గురించి ఏం తెలియపరిచాడు అంటే 42:1-2 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. 2వ వచనం, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇక్కడ దావీదు గారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడట? దేవుడి కోసం కాదంట, జీవము గల దేవుడు. ఎందుకంటే జీవము గల దేవుడే అయితేనే ఆశగల నా ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. జీవము లేనటువంటి వాడు నాకు జీవాన్ని ఏమిస్తాడు? జీవము లేనటువంటి వాడు నాకు సహాయం ఏం చేస్తాడు? కనుక ఆకారాలను బట్టి కాక చలించేటువంటి జీవాన్ని కలిగినటువంటి వాడే దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, అలాంటి దేవుని నేను నమ్ముకున్నాను అన్నాడు. నిజమే. ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో జీవం లేని వాటిని దేవుళ్ళుగా భావించేవాళ్ళు, అనుకునేవాళ్ళు ఎవరో అన్యులు అనుకుంటాం మనం. కానీ మాట పౌలు గారు సంఘానికి రాశాడు, మీరు
జీవము గల దేవుల్లో ఉన్నామనుకుంటున్నారా? ఆ పదం వాడాడంటే దాని అర్థం దేవుని నమ్ముతున్నారు కానీ ఆయన జీవము గలవాడని వాళ్ళు నమ్మట్లేదు, దాని ప్రకారంగా వాళ్ళు జీవించట్లేదు. అంటే అది దేవునికి ఎలా కనపడుతుంది అంటే కొన్ని ఉదాహరణలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా బైబిల్ తీయవసరం రాజు 2వ గ్రంథములో 5:26 దేవుని మందిరములో సేవకుడు దగ్గర దాసుడుగా పనిచేసేవాడు ఒక ఆయన పేరు గెహాజీ. ఈయన నయమాను దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? ఐశ్వర్యాన్ని తెచ్చుకున్నాడు. అంటే దేవుడు దాని విషయంలో కోరుకోవద్దని చెప్పిన గెహాజీ దేవుని మందిరాన్ని వదిలిపెట్టి దేవుని పనిని వదిలిపెట్టి ఆ డబ్బుల కోసం పరిగెత్తుకు వెళ్ళాడంటే గెహాజీ దృష్టిలో దేవుడు ఎలా ఉన్నాడు? దాని అర్థం ఏంటి? ఏమనుకుని ఉంటాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి మా దివ్య ఉంది, వాళ్ళ అబ్బాయి పొద్దున్న 8 గంటలకి లేచి రాణమ్మ గారింటికి వెళ్ళి మా అమ్మ నాకు టిఫిన్ పెట్టవా అని అడిగాడు. ఎక్కడి నుంచి? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి రాణమ్మ గారింటికి వెళ్ళి నాకు టిఫిన్ పెట్టమని అడిగాడు. తల్లి ఉండగా ఇల్లు ఉండగా వెళ్ళి రాణమ్మ గారిని టిఫిన్ పెట్టమని అడుగుతున్నాడంటే దాని అర్థం వాళ్ళ అమ్మ ఏం చేయలేదని. దాని అర్థం ఏంటి? వాళ్ళ అమ్మకు టిఫిన్ పెట్టే స్తోమత లేదు, వాళ్ళ అమ్మకు టిఫిన్ పెట్టగలిగే సామర్థ్యం లేదు అని దాని అర్థం. ఇప్పుడు తన తల్లిని వదిలిపెట్టి మరొక చోటకి వెళ్ళాడు అంటే తల్లి దగ్గర ఆ శక్తి లేదనే కదా. ఇప్పుడు గెహాజీ కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఐశ్వర్యం తెచ్చుకోవటానికి వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడు కానీ దేవుడు ఇవ్వలేడు అనుకున్నాడు. దేవుడు ఇవ్వలేడు కాబట్టే నేను దాన్ని తెచ్చుకోవాలి అంటే దేవుని విషయంలో ఆయన ఆలోచన దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఇవ్వలేని దేవుడు, ఆయన ఇవ్వలేడు అనుకున్నాడు గెహాజీ. ఉదాహరణకి ఇంకొకటి, యోనా గ్రంథములో యోనా నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడై తర్షీసు పట్టణానికి వెళ్ళిపోతూ ఎక్కడ పడుకున్నాడు? ఎక్కడ? వాడలో, ఇంకా అడుగు భాగములో సామాన్ల దగ్గర యోనా గారు పండుకున్నాడు. యోనా దేవుని మాట ప్రకారంగా నినివే వెళ్ళకుండా తర్షీసు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు పాసెంజర్స్ అందరూ ఎక్కడ కూర్చుంటారు? వాడ పై భాగంలో వాళ్ళకి సీట్లు ఉంటే సీట్లలో కూర్చుంటారు. మరి యోనా సీట్లో కూర్చోకుండా 2వ ఫ్లోర్లో కూడా కూర్చోకుండా అడుగు భాగానికి వెళ్ళి సామాన్లు భద్రపరిచే దాంట్లో ఎందుకు దాక్కున్నాడు? అతని ఉద్దేశం ఏంటి? దేవుడికి కనపడదనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఎంత లోతులో నేనుంటే దేవునికి కనపడదనుకున్నాడు. దేవునికి కనపడదా? దేవుడు చూడడా అనుకున్నాడు. ఆయన దేవుడికి కనపడదు, నేను ఎక్కడున్నా అనుకున్నాడు. అంటే అది పూర్తిగా ఇతను దేవుని నమ్మాడా? గెహాజీ దేవుని నమ్మాడు కానీ ఇవ్వలేడు అనుకున్నాడంటే అతను జీవము గల దేవుళ్ళు పూర్తిగా లేడు. యోనా వాడు అడుగు బాగానే పడుకున్నాడంటే దేవుడు కనపడదు అనుకున్నాడంటే అతను జీవము గల దేవుల్లో పూర్తిగా లేనటువంటి వాడే. కొత్త నిబంధనలో 2 భార్య భర్తలు దేవునికి కానుకనిద్దామని సగం దాచేసి అబద్ధమాడారు. వాళ్ళు ఎవరు? అన్నయ్య, సప్పేరా. వీళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో దాచేసి సగం పట్టుకెళ్ళి మేము ఎంత ఇచ్చేసామని చెప్పినప్పుడు అంటే వాళ్ళ మనసులో దేవుడు అంటే ఏంటి తెలియదు. ఏమనుకున్నారు వాళ్ళు? అన్నయ్య సప్పేరాలేమో దేవుడికి తెలియదేమి అనుకున్నారు. కొత్త నిబంధన భాగం అయిపోయింది. మీకు అందరూ తెలిసిన సందర్భం, అగ్నిగుండంలో పడేసింది ఎవరిని? షడ్రక, మేషకు, అబెద్నెగోని. వీళ్ళని పడేస్తున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు లేదు, మేము నమ్మిన దేవుడు నన్ను రక్షించగల సమర్థుడు, మేము ఈ ప్రతిమకు మొక్కము అని వాడు నెబుకద్నెజరుతో అన్నప్పుడు నెబుకద్నెజరు అగ్నిగుండాన్ని ఏం చేశాడు? చదివారు ఎప్పుడైనా? దేవుళ్ళు ఆ ప్రతిమకి ఎప్పుడైతే మొక్కము మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పారో నెబుకద్నెజరు వాళ్ళని పడేయడానికంటే ముందు అగ్నిగుండాన్ని 7 అంతలు ఎక్కువ చేశాడంట. ఎందుకు దాని పవర్ పెంచాల్సి వచ్చింది? నెబుకద్నెజరు ఉద్దేశం ఏంటంటే వాళ్ళేమో మా దేవుడు కాపాడుతాడంటున్నారు,
కానీ ఎంత వేడి బాగా పెంచితే దేవుడు రాలేడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? 7 అంతలుగా అగ్నిగుండాన్ని పెంచితే దేవుడు రాలేడు, వాళ్ళని కాపాడలేడు అనుకున్నాడు. అంటే ఇలా ఆలోచించేవాళ్ళు వాళ్ళేనా? ఇప్పుడు అలాంటి బుద్ధులు, అలాంటి స్వభావాలు మనకు లేవా? ఆదివారం కూడా దేవుని పని మానేసి మన సొంత లాభాల కొరకు మనం వెళుతున్నామంటే నువ్వు కూడా ఎలాంటి వాడివి? గెహాజీకి మనకి తేడా ఏముంది? దేవుడు ఇవ్వలేడు, అందుకే వెళ్ళాల్సి వస్తుంది ఆదివారం పనికి. మనం అందులోనే ఉన్నాం కదా, అడుగున్నామా లేదా? అలాగే మనం చేసినట్టు పనిలో ప్రార్థన విషయంలో విశ్వాసంగానే ఉంటున్నాము, కానీ మనము అంతర్గతంగా చేసేటువంటి పనులు ఇంకా మానకుండా స్వభావం లోపల అలాగే చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే యానాకలాగా దేవుడు కనపడదు అనుకుంటున్నావు. కనపడదా? దేవుడు రాత్రైనా పగలైనా ప్రతినిత్యం నేను చూస్తూనే ఉంటాడు. దేవుడికి ఇది కనపడదని నువ్వు ధైర్యంగా చేసే ప్రతి పని విషయంలో పనిష్మెంట్ అనుకుంటుంది. అలా అనుకునేవాడు జీవము గల దేవుళ్ళు లేడండి. అననీయ సప్ఫీరాలు ఏమనుకున్నారో తెలుసా? తెలియదు అనుకున్నారు. దేవుడు తెలియదా? నెబుకద్నెజరు రాలేడు అనుకున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మన దేవుడు జీవము గలవాడు, ఇవ్వగలిగిన వాడు, సమస్త ప్రాంతాలు చూడగలిగిన వాడు, సమస్తము తెలిసిన వాడు, ప్రతి చోటకి రాగలిగిన వాడు. వస్తాడు రాడా? ఆ విశ్వాసం అనేది మనలో ఉంటే, అనగా మనం నమ్మిన దేవుడు జీవము గల దేవుడు అనే విషయం అర్థమైతే మన ఆత్మీయ స్థితిలో కానీ భౌతికమైన పరిస్థితుల్లో కానీ ఎలా మనం ఉంటామంటే, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక సందర్భంలో మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. 12:5. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో ఎవరు చెరసాలలో ఉన్నారు? పేతురు గారు. ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సంఘం. ఈ సందర్భాన్ని మీరు ఆలోచించారా? ఇక్కడ పై వచనంలో ఉన్నదాన్ని అడుగుతున్నాను నేను. పేతురు చెరసాలలో ఉండి ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడా? పాటలు పాడింది పేతురు గారు కాదు, ప్రార్థన చేసింది పేతురు గారు కాదు. మీరు చెప్పింది పౌలు శీలలు. ఇక్కడ పేతురు గారు చెరసాలలో ఉండి ఏం చేస్తున్నాడు? సోదరు తెలియపరిచింది ప్రశాంతంగా పడుకున్నాడని. ఏంటంట? 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను అనే పదాన్ని అక్కడ మనం చూస్తాం 6వ వచనంలో. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకురావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. పేతురు గారు నిద్రపోతున్నాడంటే ఈయనకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరిస్థితులు ఎవరికి నిద్రపడద్దా? పేతురు గారు నిద్రపోతున్నాడండి. నిజంగా ఆ సిచ్యువేషన్లో అంతకుముందు పేతురు గారి కంటే గంట ముందు యాకోబు గారు దొరికితే యాకోబు గారు చిరఛేదన చేసేసారు. నెక్స్ట్ పేతురు గారు దొరికారు. రాత్రులు చంపకూడదు కాబట్టి రేపు పొద్దున కోర్టుకు తీసుకెళ్తామని పేతురుని ఉంచాడు. అలా సిచ్యువేషన్లో పేతురు గారు అసలు ఏం చేయాలి? ఎంత భయపడాలి, ఎంత కంగారు పడాలి. పోనీ పేతురు గారు తప్పించకపోతాడేమని కాళ్ళు చేతులకు సంఖ్యలు బిగించి చెరసాల్లో కింద పడుకోబెట్టి చెరసాల బయట 2 సైనికులను కాపలా పెట్టి ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో పేతురు గారు నిద్రపోతున్నాడంట. ఎందుకో తెలుసా? ఆయన నేను నమ్మిన దేవుడు జీవము గలవాడు, నేను నమ్మిన దేవుడు జీవము గలవాడు అనుకున్నాడు కాబట్టి అంత ధైర్యం అండి. మరి అంత ధైర్యం అనుకుంటుందా? బాధలో, శోధనలో, సమస్యలో దేవుడు చూసుకుంటాడులే అంత ధైర్యంగా మనం ప్రవర్తించగలుగుతామా? అంత ధైర్యంగా మనం మాటలైనా ఉంటాయి కనీసం? పేతురు గారు అంత ధైర్యంగా నిద్రపోగల కారణం నేను నమ్మిన దేవుడు జీవము గలవాడు, ఇవ్వగలడు, చూడగలడు, తెలుసుకోగలడు, రాగలడు అని పేతురు గారి ఉద్దేశం. సంఘం అయితే ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన. అంటే సంఘం యొక్క ప్రార్థన ఉద్దేశం కూడా ఏంటి?
ఆల్రెడీ జైల్లో పెట్టేసి సంఖ్యలు బిగించి సైనికులు కాపలు పెట్టిన తర్వాత అలాంటి వ్యక్తిని విడిపించడానికి సామాన్యమైన వాళ్ళు ఎవరైనా వెళ్ళగలరా? వెళ్తారా? ఎవరు వెళ్ళలేరు. మరి సంఘం ఎందుకు ప్రార్థన చేస్తుందో తెలుసా? మనుషులు ఎవరు వెళ్ళలేరేమో. జీవము గల దేవుడు అగ్నిగుండానికి వెళ్ళాడు. జీవము గల దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు. అదే జీవము గల దేవుడు పేతురు దగ్గరికి వెళ్ళి పేతురుని విడిపిస్తాడని విశ్వాసం కలిగి వాళ్ళు ప్రార్థన చేశారు. కానీ నేటి దినాలలో అలాంటి ధైర్యముగా ఉండగలిగే విశ్వాసులు లేరు. అంత నమ్మకంగా జీవము గల దేవుడు రక్షిస్తాడు అని ప్రార్థన చేసే విశ్వాసులు కూడా లేరు. ఉన్నారా? కానీ మనకు అలాంటి ప్రార్థన ఈ దినాల్లో అవసరం. పేతురులాగా ధైర్యంగా ఉండాలి, సంఘంలాగా ప్రార్థన చేయాలి. అప్పుడు కానీ మనము దేవుని కార్యాలు చూడలేటువంటి వాళ్ళగా ఉంటాము కదా. అలా చేయాలంటే ఫస్ట్ మనం డాక్టర్ని నమ్మాలి. ఫస్ట్ చెప్పాను కదా, డాక్టర్ ఎవరెక్కడ? దేవుడు. ఏమని నమ్మాలి? ఆయన జీవము గల దేవుడు అని మీరు నమ్మాలి. ఇక రెండు క్లుప్తంగా చెప్పాను. రెండవది ఏమి నమ్మాలని చెప్పాను నేను? రెండవది సంఘము గురించి మా దివ్య చక్కగా చెప్పింది. సంఘము కూడా ఎలాంటి సంఘము కాదు అని నమ్మాలి మనం. సంఘము కూడా జీవము కలిగిన సంఘమేనా? అందుకే చెప్పాడు, జీవము గల దేవుని సంఘములో దేవుడికి జీవం ఉండాలి, సంఘము కూడా జీవము కలిగిన సంఘమై ఉండాలి, ఆ సమూహము కూడా జీవము కలిగిన సమూహమై ఉండాలి. సంఘము జీవము కలిగిన సంఘమై ఉండవాలంటే దాని అర్థం ఏంటంటే జీవము కలిగినదై ఉంటేనే మరొకరికి జీవాన్ని ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక కొవ్వొత్తు, ఆరిపోయిన కొవ్వొత్తు పెట్టారు ఇక్కడ. మీరందరూ కూడా ఆరిపోయిన కొవ్వొత్తులు తెచ్చుకొని ఈ ఆరిపోయిన కొవ్వొత్తు దగ్గర మీరు కొవ్వొత్తులు వెతికించుకోవాలనుకుంటే వెలుగుతాయా? పెరుగుతాయా? మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆరిపోయిన కొవ్వొత్తు దగ్గర మీ కొవ్వొత్తులు వెలగవు. నీ కొవ్వొత్తు కంటే ముందు ఏం చూసుకోవాలి? నేను వెళుతున్నటువంటి ఆ కొవ్వొత్తు వెలుతురు కలిగి ఉందా? అది వెలిగితేనే ఎన్నింటినైనా వెలిగించగలుగుతుంది. దాంట్లో వెలుగు లేకపోతే దేన్ని అది వెలిగించలేదు. అలాగే సంఘములో మనం ఆశీర్వాదాన్ని, జీవాన్ని పొందాలంటే వెళుతున్న సంఘములో జీవం ఉందా? జీవం అంటే ప్రాణం. ఆ ప్రాణం ఎవరు? సంఘానికి. సంఘానికి ఆధారం ఎవరు? సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? ఎవరు పెట్టారు? సంఘమునకు క్రీస్తే తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. కొలస రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం. కొలస రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1:18. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగుటకు ఆయన. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో సంఘము అనేది ఒక శరీరం అయితే ఈ శరీరానికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. ఇప్పుడు చెప్పాలంటే మనిషికి శరీరమునకు శిరస్సు ఎవరంటే క్రీస్తు అనుకుంటున్నాము కదా. అంటే శరీరానికి మూలం శిరస్సు. ఈ శిరస్సును బట్టే శరీరం యొక్క కదలికలన్నీ ఉంటాయి. చూసారా లేదా? ఎప్పుడైనా మీరు ఈ శిరస్సు తీసేస్తే ఆటోమేటిక్గా శరీరం ఏది పనిచేయదు. అది కాక కాలు తీసేసినా మిగతా అన్నీ పనిచేస్తాయి, చేయి తీసినా మిగతా అన్నీ పనిచేస్తాయి. తల తీస్తే మాత్రం మిగతా ఇది ఎక్కడికి వెళుతుందో ఎవరికి తెలియదు. మనిషికి ఈ శిరస్సు ఎంత ప్రాధాన్యమైందో అలాగే ఒక కారు ఉంది. కారు కూడా ఏది ముఖ్యం? ఇంజిన్ అనేది. ఇంజిన్ కరెక్ట్గా ఉంటేనే కారు సరిగా నడుస్తుంది. కారులో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఎంతమంది కారులో ఎక్కినా అందులో కరెక్ట్గా ఎవరు ఉండాలి? డ్రైవర్ ఉండాలి. కుమారమ్మ చెప్పారు. డ్రైవర్ సరైన వాడు కాకపోతే డ్రైవర్కి మాత్రమే కాదు మిగతా వాళ్ళందరికీ ప్రమాదం. అందుకే ఎవరైనా డ్రైవర్ని పెట్టుకునేటప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అసలు ఇంతకుముందు ఎప్పుడైనా నడిపేవా, లేకపోతే నీతో ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేస్తాం. అలాగే సంఘమునకు శిరస్సుగా మనం ఏర్పాటు చేసుకునాలి అంటే ఆ సంఘమునకు శిరస్సుగా ఉండటానికి అర్హత భూమి మీద ఎవరికి ఉంది?
ఎవరికి ఉంది? అంటే సంఘానికి జీవాన్ని ఇవ్వాలంటే జీవము కలిగిన వాడే ఇవ్వాలి, అవును కదా? సంఘానికి జీవం ఇవ్వాలంటే జీవము కలిగిన వాడే ఇవ్వాలి అంటే నేటి దినాలలో ఒక సంఘానికి మనం ఒక పర్వతం పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు కల్వరి అనే పేరు పెట్టాము, అది పర్వతం. పర్వతానికి జీవం ఉంటుందా? జీవము లేనిది నీకు జీవాన్ని ఇస్తుందని నమ్మటం ఆరిపోయిన కొవ్వొత్తి దగ్గర నీ కొవ్వొత్తి వెలిగించుకోవడానికి ప్రయత్నం చేయటమే, అది జీవము లేనిది. కొన్ని మనుషులు ఉన్నారు. ఎవరో ఒక ఆయన ఒక మనిషి యొక్క పేరు సంఘానికి పెట్టాడు, ఎందుకంటే సంఘంలో బాగా పనిచేశాడు కాబట్టి. అంటే మీకు అర్థం అవ్వడం వరకు ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఇప్పుడు లోదరన్ ఉన్నాడు, ఆయన పేరు సంఘానికి పెట్టారు. ఆయన మంచి పరిచయం చేశాడు అన్నాడు, మంచి దైవజనుడు కూడా. కానీ ఆయన మానవులా కొంతకాలం జీవించి ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన మరణించి తిరిగి లేవలేదు. కానీ ఇప్పుడు ఆయనే తిరిగి లేవలేదు కాబట్టి ఆయన వెనకాలే మనం వెళితే మనం తిరిగి వేస్తామా? మనకు పునరుద్ధానుడు కానివాడు నీకు పునరుద్ధానం ఇవ్వలేడు. జీవము లేనటువంటి ఏది కూడా నీకు జీవాన్ని ఇవ్వలేదు. కనుక నీకు జీవము కలగాలంటే నీవు జీవము కలిగిన వ్యక్తి కిందే ఉండాలి, జీవమిచ్చే శక్తి కలిగిన వ్యక్తి కిందే ఉండాలి. అలా జీవము కలిగించేటువంటి వ్యక్తి, జీవమునిచ్చే వ్యక్తి, జీవాన్ని కూడా మన కొరకు పెట్టిన వ్యక్తి మొత్తం ఎవరంటే క్రీస్తు మాత్రమే కదా. క్రీస్తు మాత్రం మన కొరకు ప్రాణం పెట్టాడు. అదే క్రీస్తు మరణాలను తిరిగి మూడో దినాన తిరిగి లేచాడు. అదే క్రీస్తు అనేది అందరికీ దేవుడు జీవముతో పాటుగా నిత్య జీవాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. దాన్నే యోహాను రాసిన మొదటి పత్రిక చదువుకుంటాం మనము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఆ లేఖన భాగాన్ని మనం చూస్తాము. 5వ అధ్యాయము యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించి వాడులో చూడండి, ఇక్కడ దేవుని కుమారుని అంగీకరించి వాడే జీవము గలవాడు. అంగీకరించడం అంటే ఎవరిని అంగీకరించాలంట? దేవున్నా దేవుని కుమారున్నా? దేవుని కుమారుడు ఎవడైతే అంగీకరిస్తాడో, ఆహ్వానిస్తాడో, చేర్చుకుంటాడో. ఇక్కడ దేవుని కుమారుడు ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు నీవు జీవము గలవాడు అవ్వాలంటే దేవుడు జీవము గలవాడు అనుకోవాలి, తెలుసుకోవాలి. సంఘము కూడా జీవము కలిగిన సంఘం అయి ఉండాలి. అనగా దాన్ని నడిపించే వ్యక్తి జీవము గలవాడై ఉండాలి, జీవాన్నిచ్చే సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. అందుకన్నాడు ఆయన నా కుమారుడు మాత్రమే. దేవుని కుమారుని ఎవరు అంగీకరిస్తారో వాళ్ళే జీవము గలవారు. ఎవరైతే దేవుని కుమారుని అంగీకరించారో వారు జీవము లేని వారని తెలియపరిచాడు అక్కడ. కనుక మనకు అనుకున్నటువంటి కార్యములు జరగాలంటే సంఘము కూడా ఏమై ఉండాలంటే జీవము గల సంఘమై ఉండాలి. ఆ నడిపించే వ్యక్తి, ఆ సంఘం యొక్క శిరస్సు, ఆ సంఘం యొక్క అధికారము, ఆ సంఘం యొక్క పేరును కూడా ఏం కలిగి ఉండాలి? జీవము కలిగించే ఆయన పేరు కలిగి ఉండాలి. ఆ జీవాధిపతి ఎవరంటే క్రీస్తు. ఇది రెండవది. 2 టెస్టులు చేసుకున్నాం. డాక్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు. రెండవది క్రీస్తు, మెడిసిన్ కూడా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మూడవది ఏంటో తెలుసా? పేషెంట్, మనం. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? 2 బాగానే ఉన్నాయి కదా. ఒక విశ్వాసిగా నీవు మందిరంలో లేక సంఘంలో దేవునిలో జీవము కలిగి ఉన్నావా, జీవము లేనివాడుగా ఉన్నావా? ఇక్కడ చాలామంది బలహీనలు అయిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, మొన్న రీసెంట్గా ఝాన్సీ గారు చనిపోయారు విజయవాడలో ప్రమాదవశాత్తు. చాలా విచిత్రంగా 2nd ఫ్లోర్లో సెంటరింగ్ తీస్తుంటే ఈ వృద్ధులు లేచి డ్యూటీకి వెళదామని రెడీ అవ్వడానికి పాల ప్యాకెట్ కోసం షాప్కి వెళ్తుంది. మేము వెళ్ళే దారిలో 2nd ఫ్లోర్ సెంటరింగ్ తీస్తున్నారు. వాళ్ళు కర్రలన్నీ కింద పడేశారు. ఆ ఇసుక మట్టి ఉంటే అదంతా మూటలు కట్టి ఆ ఇసుక మూటలు కింద పడేస్తున్నారు. రోడ్డు పక్కన కర్రలు పడేసి ఆ కర్రల మీద ఒక మూటలు విసురుతుంటే ఒక మూట, ఈ విసిరినటువంటి మూట గోడుగా ఉన్న కర్ర మీద పడి ఈ కర్ర పైకి లేచి పల్టీలు కొట్టుకుంటా వెళ్ళి ఆ దూరం 20 అడుగుల దూరం నడిచేస్తుంది. పాల ప్యాకెట్ ఇచ్చుకున్నాడు. ఆ దగ్గరికి వెనక్కి వెళ్ళి ఇక్కడ తగిలింది ఒక దెబ్బ. స్పాట్లో తల పగిలిపోయింది. చాలా బాధాకరమైన విషయం. ఒక రకంగా మరణం అనేది అందరికీ వస్తుంది. దేవుడు పిలుచుకునే విధానం రకరకాలుగా ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే
ఎప్పుడైతే ఆమె ఆ దెబ్బ తగిలి కింద పడిపోయిందో అక్కడ చెప్తున్నారు, వెంటనే గబగబా వెళ్ళి ఒకవేళ తలక తగిలి తల దిమ్మొచ్చి పడిపోయిందేమని చెప్పి గబగబా వాటర్ పట్టుకొచ్చి నీళ్ళు పట్టుకొచ్చి నీటిలో పోసారు నోట్లో. నీళ్లు పోయగానే కొంచెంసేపటిగా నీళ్ళన్నీ బయటకు వచ్చేసారు. ఎందుకని? అప్పటికి ఆమె ఏమైపోయింది? చనిపోయింది. అంటే చనిపోయిన తర్వాత నీళ్లు కాదు కదా, ఎంత మంచి మందులు వాడినా అవి తిరిగి బయటకు వచ్చేస్తాయి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు జీవము గలవాడే, సంఘము జీవము గలదే. నీలో కూడా జీవము లేకపోతే ఎంత మంచి వాక్యమైనా వెళ్ళింది బయటకు వచ్చేస్తుంది, పనిచేయదంటే. దేవుడు కూడా వచ్చి, డాక్టర్ వచ్చి నీకు వైద్యం చేసేటప్పుడు ముందు నీ పల్స్ చెక్ చేస్తాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు బతుకున్నామా చచ్చిపోయారు. బతుకుంటే వైద్యం పనిచేయాలి, చచ్చిపోతే అది పనిచేయదు. మరి ఆత్మీయంగా మనం దేవుని దృష్టిలో ఎలా ఉండుంటాం? వాక్యమా మంచి పవర్ఫుల్ మెడిసిన్ అండి. హెబ్రీ పత్రిక చూడండి, వాక్యంలో చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 4:14, ఎందుకనగా 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము కలదై. అంటే వాక్యం ఎలాంటిదంట? సజీవమైంది. వాక్యములో బలం ఉంది, వాక్యములో పవర్ ఉంది. కానీ ఈ వాక్యము ఎవరి చెవులకైతే వెళుతుందో, ఈ వాక్యం ఎవరి హృదయంలోకైతే వెళుతుందో, ఆ వాక్యం వినేవాళ్ళలో ఏముండాలి? జీవం ఉండాలి. శరీరంలో ప్రాణం లేకపోతే ఎలాగో, విశ్వాసములో కూడా జీవము లేకపోతే ప్రయోజనం ఉండదు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఎప్పుడు? ఆ ప్రాణముతో ఉన్నప్పుడు, విశ్వాసిగా ఉన్నప్పుడు, విశ్వాసి సజీవంగా ఉన్నప్పుడు. కనుక విశ్వాస సజీవంగా ఉండటం అంటే మన సజీవతను మనము క్రియల ద్వారా చూపించాలండి. 2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. మనం పేతురు పత్రికలో ఈ సజీవమైన విశ్వాసుల గురించి మాట్లాడతాడు ఒక మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు అంటే సంఘం అందరు ఎలా ఉండాలంట? సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడాలి. ఎలా ఉండాలంట? రాళ్ళులా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. రెండవది, సజీవమైన రాళ్ళులా ఉండాలి. మళ్ళీ సజీవమైన రాళ్ళు అంటే మళ్ళీ రాయి ఉంది, దాంట్లో ఎలాంటి చలనము మార్పు ఉండదు. సజీవమైన రాయి అయితే అది మార్పు ఉంటుంది, క్రియలు ఉంటాయి, స్పందన ఉంటుంది. చెప్పా కదా, జీవము లేని వాడికి జీవము కలిగిన వాడికి తేడా. జీవము లేదా చూడడు, మాట్లాడు, వినడు, చేతులతో ఏం చేయడు, కాళ్ళతో ఏం చేయడు. జీవం కలిగిన వాడా చూస్తాడు, వింటాడు, మాట్లాడతాడు, చేతులతోనూ కాళ్ళతోనూ తాను చేయగలిగే దాన్ని తాను చేస్తాడు. మరి మందిరంలో మనం ఎలాంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటున్నాం? ఇక్కడ అందరూ చాలా చక్కగా వాక్యం వింటున్నారు. కొన్ని స్థలాల్లో, కొన్ని ప్లేసుల్లో చూస్తాము, వాళ్ళు మందిరానికి వచ్చారనే విషయం సంఘంలో కూడా ఎవరికి తెలియదు. వస్తాడు, వెనకాల కూర్చుంటారు, అయిపోగానే మౌనంగా వెళ్ళిపోతారు. ఏ విధమైనటువంటి స్పందన, గుర్తింపు ఉండదు. నీవు మందిరంలోనికి వచ్చావనంటే నీ ఉనికి ఇక్కడ కనపడాలి. అనగా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, పరిచర్య ద్వారా నీ ఉన్నామని గుర్తించి రావాలి. అక్కడ వస్తుందా? పాటల్లో ఒక్క దాంట్లో లేము మనం, ప్రార్థనలో మనం లేము, వాక్యములో మనం లేము, ఇక్కడ ఏ పరిచర్య కూడా మనం చేయలేదు. వచ్చి వెళ్ళిపోయామంటే నీకు కుర్చీలకి తేడా ఏముంది? కుర్చీలు నీకంటే ఎక్కువసేపు ఉంటున్నాయి, కానీ వాటికి జీవం లేదు, నీకు జీవం ఉందంటే జీవం ఉన్న నీకు జీవం లేని దానికి తేడా చూపించాలంటాడు దేవుడు. జీవం ఉన్న నీవేం చేశావు? సంఘములో ఒక విశ్వాసగా నీవు జీవము కలిగిన క్రియలు జరిగించేవాడుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు వాక్యం అనే మెడిసిన్ పనిచేయాలి. అప్పుడు దేవుడనే డాక్టర్ మన కొరకు ప్రయత్నం చేస్తాడు. మనమేమో జీవం లేని వాళ్ళగా ఉండి మందులు పనిచేయట్లేదు, జీవం లేని వాళ్ళగా ఉండి డాక్టర్ సరైనడు కాదంటే ఎలా కుదురుతుంది? అందుకంటున్నాడు, దేవుడు జీవము గలవాడే,
సంఘము జీవము కలిగినదే. ఒక విశ్వాసగా నీవు కూడా జీవము కలిగిన విశ్వాసిగా ఉండు. అదే సజీవమైన రాళ్ల వలె దేవునికి ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడింది. ఇక్కడ జరుగుతున్న మందిర పనిలో లేక దేవుని సేవలో మీ వంతుగా మీరు ఏం చేస్తున్నారు అనేది కనపడాలి. ఏం జరిగిస్తున్నాం మనం? అది మనుషులకు కనపడాల్సిన పని లేదండి. కొంతమంది అనుకుంటారు నేను చేసేది మనుషులకు బాగా కనపడాలనుకుంటారు. మనం చేసేది మనుషులకు కనపడాలని, దేవుడు కూడా కనపడాలనుకుంటున్నామంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుడికి కనపడదా? దేవుడికి తెలియదా? నీవు చేసే పని దేవునికి తెలుసు అని నువ్వు అనుకుంటేనే ఆయన జీవము గలవాడను నమ్మినట్టు. జీవము లేకపోయినా ఇక్కడ అన్నీ పనిచేస్తున్నాయి. ఏంటో ఈ ఫ్యాన్కి జీవం లేదు, పనిచేస్తుంది. లైట్ జీవం లేదు, పనిచేస్తుంది. మరి జీవం కలిగిన మనము దేవుని విషయంలో ఇంకెలాంటి క్రియలను జరిగించే వాళ్ళకి మనం ఉంటున్నాము అంటే మీకు అర్థం తెలియపరుస్తున్నాను. మన కరెంటు బిల్లు ఉంది. కరెంటు మనకు వచ్చింది అంటే, కరెంటు ప్రతి నెల ఉంటుందంటే దీనికి ఒక ఆయన ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నారు. నేను కరెంటు బిల్లు కడతాం ఎవరికీ తెలియదు కదా అనుకున్నారు అంటే దాని ఉద్దేశం దేవుడికి కూడా తెలియదా? జీవం లేనిది వాడు దేవుడా? కనుక మందిర విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ, దేవుని సేవ కొరకు కానీ అక్కడ ఒక పని జరుగుతున్నప్పుడు దాంట్లో నీకంటూ ఒక పని ఏమన్నా ఉందా? ఇందులో నేను కనపడతాను అనేది మనం చూపించాలి. అందులో మనం కనపడలేదు అంటే మనకు అక్కడ ఏమి లేవు, జీవము లేదు, క్రియలు లేవు. కనుక 3 చాలా ప్రధానమైనవి. నీకున్నటువంటి ఆశలను దేవుడు తీర్చగలడు. కానీ తీర్చాలంటే నువ్వు ఏ దేవుడిని నమ్మావు ఆ దేవుడు జీవము గలవాడేనా అని ఆరా తీస్తే జీవము గల దేవుడు యెహోవా మాత్రమే. అలాగే సంఘాలలో జీవము కలిగిన సంఘం ఏది? ఏ సంఘానికైతే క్రీస్తు శిరస్సు అయి ఉంటాడో ఆ సంఘం జీవము గల సంఘమై ఉంటుంది. ఇప్పుడు ఆ సంఘములో విశ్వాసులుగా ఎలా ఉండాలి? మనము జీవము కలిగిన విశ్వాసులుగా మనం ఉందాము. అప్పుడు ఆశగలన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, జీవము గల దేవుడు మన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయుగాక. ఆమేన్. ఆసక్తి గల మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.